పాకిస్తాన్ తన వంకర బుద్ధిని అయితే మార్చుకోలేదు. ఎందుకంటే వరుసగా ఈ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళ్ళీ ఉల్లంఘించింది. అక్కడి నుంచి మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా ఫైరింగ్ చేసినటువంటి సిచ్యువేషన్. మన వాళ్ళు కూడా అంతే ధీటుగా జవాబు అయితే ఇచ్చిండ్రు. కానీ అక్కడ ఎవరికి కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు, అట్లాగే ఎవరికి గాయాలు కూడా కాలేదు. కానీ అర్ధరాత్రి వేళలో ఇట్లాంటి కవ్వింపు చర్యలకైతే పాకిస్తాన్ మళ్ళీ పాల్పడిన పరిస్థితి. అంటే ఒకటో రోజు అయిపోయింది, ఈ రోజు రెండో రోజు, అంటే నిన్న అర్ధరాత్రి కూడా ఇట్లాంటి కాల్పులకే తెగబడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవైపేమో మొన్న జరిగినటువంటి దాడి నేపథ్యంలో మనము ఈ ఉగ్రవాదులు ఎవరు, అసలు ఈ ఉగ్రదాడి ప్రేరేపించింది ఎవరు, దీనికి వెనకాల మాస్టర్ మైండ్ ఎవరిది, స్కెచ్ ఎవరిది, మోటివేషన్ అంటే వాట్ ఈస్ ద మోటివ్, ఎందుకని ఇట్లా దాడులకు పాల్పడింది, వీటన్నిటి గురించి ఒకవైపు సీరియస్గా వాళ్ళ కోసం అయితే వేట కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా ఎక్కడున్నారు, అట్లాగే వారిని ఎలా మట్టుబెట్టాలి అనేది ఒకవైపు పర్యాటకులపై జరిగినటువంటి ఈ మారణ హోమాన్ని దేశమంతా కూడా ఖండిస్తోంది. అట్లాగే మనకు ఎస్పెషల్ ఇజ్రాయెల్ కావచ్చు, ఇట్లాంటి దేశాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. డెఫినెట్లీ ఈ టెర్రరిజాన్ని లేకుండా చేయాల్సిందే. ఇది అత్యంత హేయమైన చర్య. ఉగ్రవాద చర్యల్ని అట్లాగే ఉగ్రవాదులు లేని దేశాల్ని నెలకొల్పాల్సిందే అని ముక్తంతో అందరూ కూడా భారత్కు మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు పాక్ ఒక్కటే, అంటే పాకిస్తాన్ ఒక్కటే ఒక దేశం, వాళ్ళ దేశానికి సంబంధించి ఒక్కరే ఫైట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ వాళ్ళైతే అంత డేర్ చేయలేరు, బికాజ్ వాళ్ళకంత దమ్ము లేదు, అట్లాగే వాళ్ళకంత స్ట్రెంగ్త్ లేదు. ఇన్నర్లీనే వాళ్ళే అనుకుంటున్నారు, మాకు ఆ దేశం పెంచి పోషించింది కాబట్టి ఉగ్రవాదులు మా దేశానికి వచ్చారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతోంది. సో పిరికి పాంద చర్యల్లో నెంబర్ 1 ఉంటుంది పాకిస్తాన్. అయినా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు మరో ఇన్ఫర్మేషన్, అట్లాగే మరో ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళోసారి కేంద్ర నిఘా వర్గాలు కొంత హెచ్చరిక అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలకి, దేశవ్యాప్తంగా ఉంది. అట్లాగే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలకైతే ఒక హై అలర్ట్ ప్రకటించింది. నిఘా వర్గాల నుంచి ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో మేబీ దాడులు జరగచ్చు అనేటువంటిది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి 2 స్టేట్స్కి, అంటే అటు ఏపీకి ఇటు తెలంగాణకు పర్టికులర్గా ఒక 14 ప్రాంతాల్లో ఇంకా హై అలర్ట్గా ఉండాల్సిందే. ఎట్లాంటి అనుమానాస్పదమైన వ్యక్తి అనుకోండి, ఎట్లాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నటువంటి డౌట్ ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అని పౌరులకైతే ఒక మెసేజ్ ఇచ్చింది. అట్లాగే ఇక్కడున్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అట్లాగే పోలీస్ వ్యవస్థకు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ తెలంగాణ రాష్ట్రాలని హై అలర్ట్ జోన్లుగా, అట్లాగే 14 ప్రాంతాల్లో హై అలర్ట్ జోన్స్ గా ప్రకటించింది కేంద్రమే. ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అట్లాగే వీళ్ళు చెప్పేంత వరకు కూడా స్పెషల్ ఆక్టోపస్ టీమ్ కూడా ఈ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి. అంటే ఆక్టోపస్ ఇన్ ద సెన్స్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఆర్గనైజేషన్స్ బృందాలు ఈ ప్రాంతాలకు ఈ సాయంత్రం లోపు రాబోతున్నాయి. పూర్తిగా ఆక్టోపస్ బృందాలు తమ ఆధీనంలోకి ఈ 14 ప్రాంతాలని తీసుకోబోతున్నాయి. అవేంటి అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్, తిరుమల తిరుపతి దేవస్థానం రైల్వే స్టేషన్ విశాఖపట్నం, రామకృష్ణ బీచ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ విజయవాడ, కుకట్పల్లి హైదరాబాద్, నాంపల్లి హైదరాబాద్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్, ట్యాంక్ బండ్ హైదరాబాద్, జగదాంబ జంక్షన్ విశాఖపట్నం, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ, ఎంజీ రోడ్ విజయవాడ. సో ఈ 14 ప్రాంతాలకి ఆక్టోపస్ బృందాలు తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నాయి. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి 14 ప్రాంతాలు కూడా హై అలర్ట్ జోన్స్ అన్నమాట. కేంద్రమే హై అలర్ట్ జోన్స్ గా ప్రకటించింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉంది అని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఆక్టోపస్ బృందాల్ని
రంగంలోకి దించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 14 ప్రాంతాలు ఏవైతే చెప్పినో ఇవన్నీ కూడా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలు, ప్రజలు రాకపోకలు చేసేటటువంటి ప్రాంతాలు, దేవాలయాలు ఉన్నాయి, అట్లాగే సందర్శకులు వచ్చే ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో వీటిపైనే దృష్టి సారించాయి ఎవరు ఉగ్రవాదులు. ఈ ఉగ్రదాడి చేసేటువంటి వాళ్ళు రద్దీగా ఉన్న ప్రాంతాలు, రష్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటారంటే ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉండే ప్రాంతాలనే వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు. ఎందుకంటే నరమేధం సృష్టించాలి అని అంటే ఈ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలే వాళ్ళ టార్గెట్. సో అందుకని ఈ 14 ప్రాంతాలని ఆక్టోపస్ బృందాలు తమ ఆధీనంలోకి సాయంత్రం లోపు తీసుకోబోతున్నాయి. ఇది హై అలర్ట్ జోన్స్ గా కేంద్ర సర్కారే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకవేళ మీకు ఏమన్నా వీళ్ళ గురించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా లేదంటే అనుమానాస్పదంగా ఏదైనా కనిపించినా సరే వెంటనే సమాచారం ఇవ్వండి అని పౌరులను కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడిలో ఎవరైతే ఉగ్రవాదులు నరమేధం సృష్టించిండ్రో వాళ్ళ కోసం అయితే సీరియస్ గా గాలింపు చర్యలు అయితే కేంద్ర సర్కార్ చేస్తోంది. ఎందుకంటే వాళ్ళని పట్టిస్తే 20 లక్షల రూపాయల రివార్డ్ ని కూడా కేంద్ర సర్కార్ అనౌన్స్ చేసింది. ఒక స్కెచ్ ని కూడా, ఈ ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్ ని కూడా కేంద్ర సర్కారే విడుదల చేసిన పరిస్థితి. సో ఇట్లాంటి ముఖ కవలికలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వండి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో అయితే మరి వీళ్ళు ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ చేసిండ్రో అంటే పహల్గామ్ జమ్మూ కాశ్మీర్ లో ఇన్సిడెంట్ కి పాల్పడినరో ఆ తర్వాత వీళ్ళు ఒక బృందం కాదు, మేబీ 50 నుంచి 55 ఇట్లాంటి చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి పూర్తిగా మన భారతదేశం మొత్తంగా స్ప్రెడ్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నిఘా వర్గాలు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాయి అనేది కూడా పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది. సో హై అలర్ట్ గా ఉండాల్సిందే, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. అట్లాగే కేంద్ర సర్కారే స్వయంగా చెప్తోంది, మీకు మరీ అర్జెన్సీ లేకుంటే మరి తప్పనిసరి పరిస్థితిలో ఉంటే మాత్రమే ఇప్పుడు 14 జోన్స్ ఏవైతే చెప్పినో 14 హై అలర్ట్ ప్రాంతాలు ఏవైతే చెప్పిరో అక్కడి నుంచి మీరేమైనా రాకపోకలు సాగించండి, లేదంటే దయచేసి అటువైపు వెళ్ళకండి అనే స్పష్టంగా కేంద్ర సర్కారే చెప్తోంది. సో ఇప్పుడు అన్ని కూడా రాష్ట్ర సర్కార్ అండ్ కేంద్ర సర్కార్ సమన్వయంతో పూర్తిగా రాష్ట్రంలో పూర్తిగా హై అలర్ట్ గా అయితే ప్రకటించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అట్లాగే ప్రజలు కూడా తమ వంతుగా అలర్ట్ గా ఉండాల్సిందిగా మనం కూడా కోరుతున్న పరిస్థితి.